కోపంతో రగిలిపోతుంటే ఫ్రీజా ఆజ్ఞివ్వడంతో ఇంకా బ్రోలీ వెజిటాపై విజృంభిస్తాడు. బ్రోలీ ఫుల్ పవర్తో చేసే అటాక్స్ని వెజిటా చాలా ఈజీగా తప్పించుకుంటూ బ్రోలీతో కాసేపు ఆడుకుందాం అనుకుంటాడు. కానీ సమయం గడిచే కొద్దీ బ్రోలీ వెజిటా స్పీడ్ని మ్యాచ్ చేస్తూ వెజిటాకి పోటీ ఇవ్వడంతో వెజిటాకి ఇక కోపంలో తన సహనం నశించి బ్రోలీని తిప్పికొట్టి దూరంగా విసిరి ఫైట్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళడానికి తన సూపర్ సేయన్ ఫామ్కి మారతాడు. అది చూసిన పారాగస్, వెజిటా నేను కథల్లో విన్న సూపర్ సేయన్గా మారగలడా అని ఆశ్చర్యపోతాడు. కానీ బ్రోలీ ఇంకా కోపంతో రగిలిపోతూ వెజిటా చేతిలో మొదట్లో తన్నులు తిన్న సమయం గడిచే కొద్దీ తన బేస్ ఫామ్లోనే సూపర్ సేయన్గా ఉన్న వెజిటాని మంచు కొండలకేసి ఆంచి నెట్టుకుంటూ వెజిటాని గట్టిగా వేసుకుంటాడు. దెబ్బకి వాళ్ళ ఫైట్ చూస్తున్న గోకు బేస్ ఫామ్లో ఉన్న వాడు సూపర్ సేయన్కి పోటీ ఇస్తున్నాడా అనుకుంటాడు. దానితో ఇంకా తగ్గేదే లేదు అనుకుని వెజిటా తన ఎర్రని జుట్టుతో సూపర్ సేయన్ గాడ్ ఫామ్ కి మారిపోతాడు. దానిని చూసిన బ్రోలీ ఆశ్చర్యపోతుండగానే వెజిటా తన ఎయిర్ బ్లాస్ట్ తోనే నెట్టేస్తాడు. దానికి ట్రిగ్గర్ అయిన బ్రోలీ కోపంతో ఎంత అటాక్ చేద్దామన్నా వెజిటాని టచ్ కూడా చేయలేకపోతాడు. కానీ బ్రోలీ పంచిని అడ్డుకున్న వెజిటా ఒక ఘాటి పంచిస్తే బ్రోలీ కొండల్ని పగలగొట్టుకుంటూ దూసుకెళ్ళి ఎక్కడో దూరంగా కొండకంటుకుపోతాడు. దానితో పారాగస్ వెజిటా తను అనుకున్న దానికన్నా చాలా బలంగా ఉన్నాడని చెప్పడంతో ఇక ఫ్రీజా తిరిగి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు. కానీ బ్రోలీ మాత్రం కోపంతో రగిలిపోతుంటాడు. బ్రోలీ వదులుతున్న ఎనర్జీ వల్ల చుట్టూ ఉన్న మంచే ఆవిరైపోతుంటుంది. బ్రోలీని ఆపడానికి పారాగస్ రిమోట్ కోసం వెతికినా అది కనిపించదు. దానితో పారాగస్ ఎంతలా బ్రోలీని ఆపేయని కేకలు పెడుతున్నా బ్రోలీ ఇంకా కోపంలోనే ఉంటాడు. ఇక దీనిని ముగించాలని వెజిటా తన ఫుల్ పవర్తో అటాక్ చేస్తే నీళ్ళల్లో పడిపోతున్న బ్రోలీని చూస్తూ ఇకంతా అయిపోయినట్టే అని అందరూ అనుకుంటారు. కానీ కోపంతో రగిలిపోతున్న బ్రోలీ పిచ్చి పీక్స్కి వెళ్ళడంతో చుట్టూ వాటరే ఒక సుడిగుండంలా ఫామ్ అవుతుంది. దాని మధ్యలో నుంచి ఫుల్ పవర్తో కోపంలో రగిలిపో